తవ్విన కొద్దీ అక్కడ చరిత్ర ఆనవాళ్లు బయటపడుతున్నాయి. వేల ఏళ్ల నాటి విగ్రహాలు అడుగుకొక్కటి దొరుకుతున్నాయి. పురావస్తు సంపదకు నిధిగా ఆ గ్రామం వార్తల్లో నిలుస్తోంది. వర్ధమాన మహావీరుడు పార్శవనాథుడి విగ్రహాలు బయటపడటంతో గ్రామస్తులు అవాక్కవుతున్నారు. భూమి పొరల్లో దాగిన చారిత్రక ఆనవాళ్లను ఒక్కొక్కటిగా బయటపడేస్తున్న కోట్ల నరసింహుల పల్లెపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కోట్ల నరసింహుల పల్లె. ఇది కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉంది. గత కొన్నేళ్లుగా ఈ గ్రామం తరచూ వార్తల్లో ఉంటోంది. జైనుల కాలం నాటి విగ్రహాలు బయటపడటంతో గ్రామస్తులు, పురావస్తు శాఖ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. కొన్నేళ్ల క్రితం ఓ రైతు పొలం దుక్కి దున్నుతుండగా జైనుల కాలం నాటి వర్ధమాన్ మహావీరుడు విగ్రహం బయటపడింది. తిరిగి మళ్లీ కొన్నేళ్లకు ఇదే గ్రామంలో 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని విగ్రహం కూడా బయటపడింది. ఈ విగ్రహాలు వేల ఏళ్ల క్రితంవి కావడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. అయితే తాజాగా పొలాలు దుక్కి దున్నుతున్న రైతులకు విగ్రహాలు బయటపడుతున్నాయి. ఇక్కడ తవ్వకాలు జరిపితే భూమి పొరల్లో చిక్కుకున్న పురాతన చరిత్ర బయటపడే అవకాశం ఉంది. కోట్ల నరసింహుల పల్లెలో బయటపడ్డ జైనుల కాలం నాటి విగ్రహాలను తమతో తీసుకెళ్తామని కొన్నేళ్ల క్రితం జైన వంశీయులు ఈ గ్రామానికి వచ్చారు. అయితే వర్ధమాన్ మహావీరుడు పార్శ్వనాథుని విగ్రహాలను తాము ఎవరికీ ఇవ్వమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఇక్కడ దొరికిన విగ్రహాలను గ్రామంలోనే ప్రతిష్ఠించాలని, తమ గ్రామాన్ని టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు. ప్రస్తుతం ఈ గ్రామంలోని ఓ రేకుల షెడ్డులో విగ్రహాలను ఉంచి తాళాలు వేశారు. అలాగే కోట్ల నరసింహుల పల్లెలో వరాహమూర్తి విగ్రహం కూడా దొరికింది. దీంతో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోట్ల నరసింహుల పల్లెలో 500 ఏళ్ల క్రితం 36 ఆలయాలు, 36 నీటి సరస్సులు ఉండేవని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. జైనీయుల విగ్రహాలు బయటపడటంతో జైన్ వంశీయులు ఈ గ్రామంలో ఎకరం స్థలం కొనుగోలు చేసి కోటి రూపాయలతో జైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇటీవలి బయటపడ్డ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసి ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. జైన్ టెంపుల్ అనేది ఒకే మారు ఉంటుంది అన్ని దగ్గరలో. సో ఇక్కడ విగ్రహం దొరికింది కాబట్టి ఆ విగ్రహం బయట ఉండడం ఇష్టం లేకుండా గుడి కడుతున్నాం. ఆ గుడి కూడా వాళ్ళ ఊర్లోనే జాగా కొని వాళ్ళ ఊర్లోనే కడుతున్నాం. వాళ్ళు విగ్రహం ఇస్తానన్నారు. కాదు సార్, అంటే ఒక 10-15 ఏళ్ళుగా వాళ్ళతోనే ఉన్నాను. అందువల్ల అలవాట్లు అన్ని వాళ్ళే వచ్చాయి. వాళ్ళ పద్ధతిలో ఉంటుంది సార్. మన పద్ధతి అది కూడా. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి మనం ఎవరు నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు. సో వాళ్ళు దాంట్లో సన్నీగా డివైడ్ అయిపోయినారు కాబట్టి సపరేట్గా వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉంటారు. ఇంకా లిక్కర్ అటువంటి అలవాట్లు ఉండవు వాళ్ళ దగ్గర. వాళ్ళ టెంపుల్ కూడా అన్నీ ఉంటాయి. నియమ నిబంధనలు ఉంటాయి. భగవంతుడికి గర్భధారణ అంటారు, అది కూడా చేసే పెడతారు. అంటే ఇన్ని రోజులు పూజ లేకుండా ఉండింది కదా విగ్రహం, దాన్ని ఒక 10 రోజులు 9 రోజులు అనుకుంటా 9 రోజులు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఆ ప్లేసు అది అక్కడ చేసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గర్భగుడిలోకి తీసుకొస్తారు. కోట్ల నరసింహుల పల్లె ఇప్పుడొక చారిత్రక గ్రామం. చరిత్ర పుటల్లో దాగిన అనేక రహస్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటోంది. అయితే తమ గ్రామాన్ని టూరిస్ట్ విలేజ్ గా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.